హలో గాయ్స్, దిస్ ఇస్ టెక్ బై గౌతమి యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, మీ యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది షాడో బ్యాన్లో ఉందో లేదో అయితే ఎలా తెలుసుకోవాలి, ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా మీరైతే ఎండ్ వరకు అయితే చూడండి. మీ యొక్క ఛానల్ అనేది గ్రో కావడానికి ఈజీ టిప్స్ అయితే చెప్తాను. అండ్ ఫస్ట్ మీరు మీ యొక్క ఛానల్ అనేది షాడో బ్యాన్లో ఉందో లేదో, మరి ఒకవేళ ఉంటే ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలో చెప్తాను. ఈ యొక్క వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా మీకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది. అసలు షాడో బ్యాన్ అంటే ఏంటో నేను ముందు మీకు చెప్తాను. షాడో బ్యాన్ అంటే ఏంటంటే, మీ యొక్క ఛానల్ ఇంతకుముందు గ్రోత్ బాగా వచ్చేసి వ్యూస్ బాగా వచ్చేసి ఇప్పుడు సడన్గా తగ్గిపోతే అది మీ యొక్క ఛానల్ అనేది షాడో బ్యాన్లో పడినట్టు. సో మరి ఈ షాడో బ్యాన్లో పడిందా లేదా మీ ఛానల్ ఏ విధంగా చూసుకోవాలో చెప్పేస్తాను చూడండి. అండ్ ఫస్ట్ మీ మొబైల్లో ఉన్న వైటీ స్టూడియో యాప్ అనేది ఉంటుంది కదా, ఫస్ట్ ఆ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేశాక మీకు సెకండ్ ఆప్షన్ కంటెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ కంటెంట్ పైన క్లిక్ చేసుకోండి. కంటెంట్ పైన క్లిక్ చేసుకున్నాక మీరు పోస్ట్ చేసిన వీడియోస్, షార్ట్స్ అన్నీ కూడా అక్కడ మీకు కనిపిస్తాయి. సో ఇప్పుడు కంటెంట్ పైన క్లిక్ చేశాక అక్కడ మీరు చూసుకుంటే వీడియోస్ అని అన్నీ కనిపించాయి. అక్కడ వ్యూ ఆల్ అని మీద క్లిక్ చేస్తే మీకు అన్ని వీడియోస్ అక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి. సో మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు పోస్ట్ చేసిన వీడియోస్ కాంచి మీరు ఒకసారి స్క్రోల్ చేసేసి దేనికి ఎన్ని వ్యూస్ వచ్చాయో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో నా ఛానల్ని చెక్ చేసుకుంటే ఒక్కొక్క దానికి 300, 200 అండ్ 400 అండ్ ఒక్కొక్క దానికి 4K అండ్ 500, 8K ఈ విధంగా తగ్గుతూ నా ఛానల్కి వ్యూస్ అనేది వచ్చింది. సో మీ ఛానల్ గనక మీకు ఒక వ్యూస్ అనేది మీరు పోస్ట్ చేసిన వీడియోస్కి వ్యూస్ ఏ విధంగా ఉండాలంటే, తగ్గుతూ పెరుగుతూ వస్తే మీ యొక్క ఛానల్ అనేది షాడో బ్యాన్లో లేనట్టే, నో ప్రాబ్లం. సో ఒకవేళ మీ ఛానల్ కనుక ఫస్ట్లో వ్యూస్ చాలా బాగా వచ్చేసి ఇప్పుడు కనుక మీకు తక్కువ వ్యూస్ 20 or 30 వ్యూస్ వచ్చి ఆగిపోతున్నాయంటే మీ యొక్క ఛానల్ అనేది షాడో బ్యాన్లో పడినట్టే. సో మరి ఈ షాడో బ్యాన్ ప్రాబ్లం ఏ విధంగా ఫిక్స్ చేయాలి, ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలో నేను ఎండింగ్ లో చెప్తాను. 3 టిప్స్. అండ్ ఈ విధంగా మీ ఛానల్ పడిందా లేదా అనేది ఫస్ట్ స్టెప్ అనేది ఈ విధంగా చూసుకుంటే మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంటుంది, ఏ విధంగా చూసుకోవాలో చెప్తాను. ఈ 2 స్టెప్స్ మీరు క్లియర్ చేసుకున్నాకనే మీ ఛానల్ అనేది షాడో బ్యాన్ లో ఉందో లేదో తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు ఈ ఛానల్ వేరే ఫోన్ లో నుండి ఏం చేయాలంటే, మీ ఛానల్ అక్కడ లింక్ కానీ ఏదైనా మీ ఛానల్ ఓపెన్ చేసేసి అక్కడ చూడండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపించడం కోసం కామెంట్స్ లోకి వేరే వాళ్ళ వీడియోకి వెళ్ళి కామెంట్స్ లోకి వెళ్ళి ఒక ఛానల్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఆ యొక్క యూజర్ నేమ్ పై క్లిక్ చేస్తే మీకు అక్కడ కాపీ ఆప్షన్ ఉంటుంది, కాపీ చేసుకోవచ్చు. సేమ్ మీ ఛానల్ని ఈ విధంగా కాపీ చేసుకొని ఇక్కడ సెర్చ్ బార్లో సెర్చ్ చేస్తే మీకు అక్కడ మీకు చూపించాలి. ఒకవేళ చూపించకపోతే అప్పుడు కూడా మీ యొక్క ఛానల్ అనేది షాడో బ్యాన్లో ఉన్నట్టే. సో ఈ విధంగా మీరు 2 స్టెప్స్ మీరు క్లారిఫై చేసుకున్నాక మీ యొక్క ఛానల్ అనేది షాడో బ్యాన్లో ఉందో లేదో అయితే తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ విధంగా సెర్చ్ చేసినప్పుడు మీ ఛానల్ వస్తే మీ ఛానల్ అనేది షాడో బ్యాన్లో లేనట్టే. సో మరి ఈ షాడో బ్యాన్ ఎందుకు పడుతుంది, ఏ విధంగా పడుతుంది, ఏం చేయాలి అని అంటే, దీనికి ఒక 3 సింపుల్ టిప్స్ అయితే ఉన్నాయి. ఈ టిప్స్ యూజ్ చేస్తూ మీ ఛానల్ని రన్ చేస్తే మీ యొక్క ఛానల్ అనేది షాడో బ్యాన్లో పడదు. సో మరి ఆ టిప్స్ ఏంటో నేనైతే మీకైతే చెప్తాను. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్తాను షాడో బ్యాన్లో పడకుండా. మీరు ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి పోస్ట్ చేసిన వీడియోస్ ఎవి కూడా డిలీట్ చేయకుండా కావాలంటే ప్రైవేట్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్, డోంట్ వాచ్ యువర్ వీడియోస్ రిపీటెడ్లీ. మీ వీడియోస్ మీరే ఊకే చూసుకోకండి. అండ్ డోంట్ ప్రమోట్ యువర్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. నా వీడియో చూడమని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు చూసేది వేరే కంటెంట్ అండ్ మీ కంటెంట్ షేర్ చేస్తే యూట్యూబ్ అల్గారిథం డిస్టర్బ్ అవుతుంది. జస్ట్ పోస్ట్ చేసి అలా వదిలేయండి.